హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో మనము తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మీకు ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఎప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరొక సవాల్ అనేది ఎదురైంది. సో బస్తీల్లో ఉండేటటువంటి గుడిసెలు కూల్చి అక్కడే గృహ సముదాయాలు నిర్మిస్తామంటూ సర్కారు కొన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలతో ముందుకు రావడం జరిగింది. అయితే పేదలు దానిపై ఆసక్తి చూపడం లేదు. మొత్తము 8 మండలాల్లోని 13 బస్తీలను ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేయగా వాటిలోని 7 బస్తీల్లో అధికారులు పర్యటించారు. సో ఎక్కడ కూడా స్థానికులు సుముఖత అనేది వ్యక్తం చేయలేదని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే కొందరికి తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉండడం, మరికొందరి ఇల్లు పెద్దదిగా ఉండడం, కొందరు ఇటీవలే ఆ ఇళ్లను నిర్మించుకోవడం, కొందరు ఇటీవలే వాటిని ఆధునీకరించుకోవడం. దీని పలు రకాల కారణాలతోని ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బస్తీలో ఉన్నటువంటి గుడిసె వాసులకైతే ఆసక్తి లేదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. సో దాదాపుగా వీళ్ళు 7 చోట్ల తనిఖీలు అనేది పూర్తి చేసిరు. ఈ ఆసిఫ్ నగర్లో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ మండలంలోని 4 బస్తీలు, అదేవిధంగా సైదాబాద్లో ఉన్నటువంటి 2 బస్తీల్లో, మారేడుపల్లిలోని 1 బస్తీలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే తనిఖీ చేయడం జరిగింది. సో మాంగార్ బస్తీలోని శిథిల అవస్థలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చి ఇందిరమ్మ ఇళ్లను కట్టాల్సిందని చెప్పేసి అయితే అధికారులు స్పష్టం చేశారు. సో మిగిలినటువంటి చోట్ల మాత్రం అధికారుల ప్రతిపాదనను బస్తీవాసులు అయితే వ్యతిరేకించడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలకు మనం చూసుకున్నట్లయితే ఎంపిక చేసినటువంటి బస్తీల్లో గుడిసెలు తొలగించి అక్కడే G+3 గ్రౌండ్ ఫ్లోర్ +3 ఫ్లోర్స్తోని ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ను నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి సర్కార్ అయితే నిర్ణయించడం జరిగింది. సో ఒక్కొక్క లబ్ధిదారులకి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఫ్లాట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. సో మెహదీపట్నంలో ఉన్నటువంటి మాంగార్ బస్తీలో ఉన్నటువంటి 350 వాంబే ఇళ్లను 3 రోజుల్లో కూల్చాలి అని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. సో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. సో మనము మండలము అదేవిధంగా బస్తీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు షేక్పేట మండలంలో ఉన్నటువంటి గురు బ్రహ్మనగర్, అదేవిధంగా దుర్గా భవానీ నగర్లో దాదాపు అక్కడ 272 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా హయత్ నగర్ ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్, సో దీనిలో దాదాపుగా 74 కుటుంబాలు. సైదాబాద్లో సరళాదేవి నగర్ మరియు పిల్లి గుడిసెల్లో దాదాపుగా 168 మరియు 23 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. సో ఆసిఫ్ నగర్లో అంబేద్కర్ నగర్లో దాదాపుగా 100 కుటుంబాలు ఉండడం జరిగింది. సో మారేడుపల్లిలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో 56 కుటుంబాలు, తిరుమలగిరిలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ మరియు ఉత్తర గుడిసెల్లో దాదాపుగా 520 కుటుంబాలు, బండ్లగూడలో ఉన్నటువంటి GM నగర్లో 250 కుటుంబాలు, అదేవిధంగా చార్మినార్ మండలంలోని ఈ గంగానగర్ బస్తీలో దాదాపుగా 62 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం. సో వీటిలో ఉన్నటువంటి బస్తీ వాసులను వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసి G+3 పద్ధతి లోపల ఈ యొక్క అపార్ట్మెంట్స్ కట్టించి వీళ్లకు ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.